నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. కేంద్రం పైన దక్షిణాది కన్నెర్ర చేసిందట. తమిళనాడు సీఎం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం. హాజరైన 56 పార్టీల ప్రతినిధులు. జనాభా ఆధారిత డీలిమిటేషన్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నిన్న 56 పార్టీలతోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిండు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు. డీలిమిటేషన్ చేస్తాం 2026లో అని కేంద్ర ప్రభుత్వం చాలా దూకుడుగా పోతుంది. దాంట్లో ప్రధానంగా జనాభా లెక్కలు, ఇప్పటి జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కలు తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ నియంత్రణని కేంద్ర ప్రభుత్వం పెట్టిందని ఫాలో అయింది స్ట్రిక్ట్గా దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే. కాబట్టి ఉత్తర భారతదేశంలో రాష్ట్రాలు అసలు కుటుంబ నియంత్రణ అనేదాన్ని పాటించకపోవడం వల్ల జనాభా విపరీతంగా అక్కడ పెరిగింది. ఆ జనాభాని బేస్ చేసుకొని చేయటం వల్ల అక్కడ యూపీ లాంటి రాష్ట్రాలలో దాదాపు ఒక 40-50 సీట్లు పెరుగుతున్నాయి. యూపీ, రాజస్థాను, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం మినిమం 20 మ్యాక్సిమం 50 సీట్లు వరకు పెరుగుతున్నాయి. దానివల్ల ఇక్కడ మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి మొత్తం కలిపిన 29 సీట్లు పెరగట్లే. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలపైన వివక్ష చూపెట్టమే. కాబట్టి ఒప్పుకోమని చెప్తుండ్రు. ఒకవేళ చేస్తే గీస్తే డీలిమిటేషను 1971 జనాభా లెక్కల ప్రకారం చేయండి. కుటుంబ నియంత్రణ కంటే ముందున్న జనాభా లెక్కల ప్రకారం అంటే 1971 ఆ జనాభా లెక్కల ప్రకారం చేయడం తప్ప ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం చేస్తే మీరు ఒక కేంద్రం నుంచి ఒక పిలిపించారు కుటుంబ నియంత్రణని. ఆ పిలుపుని తూచా తప్పకుండా పాటించేది దక్షిణాది రాష్ట్రాలు, పాటించిందేమో ఉత్తరాది రాష్ట్రాలు. దానివల్ల అక్కడ జనాభా పెరిగింది, ఇక్కడ జనాభా తగ్గింది. మాకు వివక్ష ఇది రేపు విచ్ఛిన్నానికి, భారతదేశ విచ్ఛిన్నానికి, విభజన ఉద్యమాలకి ఆస్కారం ఏర్పడింది అని చెప్పి మన తమిళనాడు సీఎం చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాడు. 56 పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిండు. అట్ ద సేమ్ టైం అదే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న సీనియర్ ముఖ్యమంత్రి, ఆయన సీనియర్ పొలిటీషియన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిపైన నోరు మెదపట్లే. అసలు తెలుగుదేశం పార్టీ ఏర్పడదే తెలుగువారి ఆత్మగౌరవం, ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దు, ఢిల్లీ పెద్దల పెత్తనం ఇక్కడ ఉండొద్దు అనే ఆకాంక్షతోనే ఎన్టీ రామారావు గారు పెట్టారు. అసలు మాట్లాడాల్సింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న వివక్ష పైన మాట్లాడాల్సిన ప్రథమ వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ పార్టీ ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ. అట్లాంటి పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపట్లే. నిన్న ఢిల్లీలో విలేకరులు అడిగారు, ఏం సార్ అంటే సమయం వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు లేదు కదా విభజన అన్నాడట. అంటే సమయం వచ్చాక అంటే సమయం ఎప్పుడు వద్దు, డీలిమిటేషన్ అంతా అయిపోయాక చేస్తారా, లేదా బీజేపీతో సంబంధాలు చెడిపోయాక మాట్లాడతారా? అంటే మీరు ఎప్పుడు ఆ సంబంధాలు ఉన్నప్పుడే మాట్లాడరు, మీ స్వలాభాల కోసం చూసుకుంటారు. మీకు వాళ్ళకి రాజకీయంగా చిట్లినప్పుడు అప్పుడు మళ్ళీ వచ్చి గగ్గోలు పెడతారు. అప్పుడు ఏముంటుంది, ఫలితం ఉండదు కదా. ఇవాళ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యపక్షం మీ ఎంపీలపైన ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇలా మీరు ఇవాళ నోరు తెరిచి డీలిమిటేషన్ చేస్తే 1971 ప్రకారమాన చేయండి, లేదు జనాభా లెక్కల ప్రకారం కాకుండా ఉన్న సీట్లపైన ప్రపోర్షనేటు పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ని పెంచండి అనే ఈ 2 కండిషన్లకి ఇట్లా మీరు పెడితే అది అయింది. కానీ నోరు మీద పడదు. వేరే విషయాలు మాట్లాడి ఢిల్లీ పోయి కానీ దీని గురించి మాట్లాడలే. ఇక్కడ పైన కేంద్రం పైన దక్షిణాది కన్నారని స్టాలిన్ గారు 56 పార్టీలతో సమావేశం పెట్టిండు. ఈయనే అసలు నోరు మెదిపే పరిస్థితి లేదు. ఇది ఒక వార్త. అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ పోయి ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును ఆమోదించండి, వైసీపీ పాలన సమస్తం ఆక్రమణలే, రాష్ట్రంలో నమోదయ్యే ప్రతి 10 కేసుల్లో 6 భూవివాదాలకు సంబంధించినవే. కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీలో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా శాఖ మంత్రి గడ్కరీతోనే సమావేశం. అమరావతికి 8 వరుసల ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలని గడ్కరీకి వినతి. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లుని తెచ్చారట. అమిత్ షా గారిని కలిసి అది అడిగింది, ఆమోదించండి అని. ఈ ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు అంటే వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్లు కబ్జా అయినాయి, ఆక్రమణ జరిగినాయి, దానిపైన గ్రాబింగ్ అంటాడు. కానీ దీని వెనక పెద్ద తతంగం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయన ఇక్కడ అమలు చేసిండు. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసిండు చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీడియా, ఆయనకు సంబంధించిన పార్టీ. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి ఎత్తపోతాడు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, మీ భూమి పేపర్లు మీ దగ్గర ఉండవు అని ఒక రకంగా భయాందోళనకు గురి చేసి సెంటిమెంటులు లేపితే అది నమ్మారు ప్రజలు. అసలు ఆ చట్టం వచ్చింది కేంద్రం నుంచి, ఆ కేంద్రం నుంచి వచ్చింది అనే సంగతి ఆయనకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ అదే కేంద్రం నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే పేరు మార్చి అమలు చేయాలి తప్పనిసరి, కేంద్రం ఆదేశాలు అయ్యి. ఇక దానికి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటాడు, ఇది ఒక భాగం.
దీని దీని ముసుగులో దాన్ని తీసుకోతాడు మళ్ళీ. ఏ ఏ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి మొత్తం భూములు గుంజుకుంటాడని ప్రచారం చేసిండో చంద్రబాబు నాయుడు గారు, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇవాళ మళ్ళీ దేబోతుండో వేరే రూపంలో చంద్రబాబు నాయుడు గారు అనేది స్పష్టంగా అర్థమైంది. మరి ఇవాళ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు, అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి భూములు గుంజుకుంటాడు ఆ చట్టం తెస్తే, అంటే మరి ఇవాళ మీరు తేబోతుండ్రో, తెస్తే ఎవరు గుంజుకుంటారు? ఇప్పుడు మీరు గుంజుకుంటారా? అది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి పంపింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావాలి అని చెప్పి. దాన్ని ఆ రోజు నెగిటివ్ ప్రచారం చేసి ఇవాళ ఢిల్లీ పోయి మళ్ళీ అదే చట్టం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ఈ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ముసుగులో అనేది అర్థమైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబట ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నామినేషను పత్రాలు సిద్ధం చేసుకోవాలన్న ఆదేశం, త్వరలోనే మంత్రి పదవి వరిస్తుందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు. ఇంకా ఊహాగానాలు ఏదో స్పష్టంగా ఉండే, క్యాబినెట్లోకి తీసుకోవడానికే ఎమ్మెల్సీని చేస్తున్నారట. నేను ఇదే అంశం పైన ఈనాడు, ఆంధ్రజ్యోతి వేరే రకంగా వార్తలు రాసింది. ఈనాడులోనే నాగబాబు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వబోతుండని ఈనాడు రాసింది. ఆంధ్రజ్యోతి నాగబాబు రాజ్యసభకు వెళ్తారట, పవన్ కళ్యాణ్ చెప్పిండట అని చెప్పి మొత్తానికి ఆయన ఎమ్మెల్సీ నుంచి తప్పించి దాంట్లో క్యాబినెట్లో లేకుండా చేయాలని ఏదో ప్రయత్నం చేశారు. లీకులు ఇచ్చి ఆంధ్రజ్యోతి ఈనాడులో రాయించారు. కానీ అది బెడిసి కొట్టినట్టుంది. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నట్టుంది. ఎట్టి పరిస్థితుల్లో నిన్న ప్రకటించేసిండు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి చెప్పిండట, నువ్వు పోయి నామినేషన్కి సిద్ధమై నామినేషన్ ఏర్పాట్లు చేసుకోండి పార్టీని ఆదేశించిండట. ఇక దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఉండు, ఆయన బాధ విజయసాయిరెడ్డి కళ్యాణ్ రాజ్యసభ గురించి చర్చించడానికి, ఈ 5 ఎమ్మెల్సీల గురించి చర్చించడానికి ఆయన పోయిండు. ఇది ఒక వార్త. మాజీ మంత్రి రోజాకు బిగ్ షాకు, ఆడుదాం ఆంధ్ర అవకతవకలపై విచారణ కమిటీ వేశారట. 45 రోజుల్లో సభకు నివేదిక వస్తుంది. శాసనమండలిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. ఆడుదాం ఆంధ్ర అని జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఒక స్కీమ్ పెట్టారు. దానికి మంత్రి రోజా గారు, దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగిందనే అంశం పైన ఒక విచారణ కమిటీ వేశారు. 45 రోజుల సభకి ఇస్తారట. హౌస్ కమిటీ వేశారు. ఆ ఇచ్చిన తర్వాత ఇక ఆమె పైన చర్యలు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కావచ్చు, నందిగామ సురేష్ కావచ్చు, ఇట్లా ఒక్కొక్కళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్లో నాకు తెలిసి రోజా గారు కూడా ఉండే ఉంటుంది. రోజా గారితో పాటు ఇంకా చాలామంది ఉండే అవకాశం కూడా ఉంటుంది. విడుదల రజనీ ఆల్రెడీ గవర్నర్కి లెటర్ రాశారు పర్మిషన్కి. ఇట్లా ఎవరైతే ఇవాళ వైఎస్ఆర్సీపీలో చాలా యాక్టివ్గా పనిచేశారో వాళ్ళని టార్గెట్ చేశారు. సరే, ఈ యాక్టివ్గా పనిచేసిన దాంట్లో కొంతమంది బూతు బండారాలు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంటే ఒక రకంగా ఎలిజిబిలిటీ ఉండొచ్చు. కొంతమందిని అంటే లాయల్గా జగన్మోహన్ రెడ్డికి ఉండి జగన్మోహన్ రెడ్డి ప్రొటెక్షన్ చేయడానికి చూసిన, రాజకీయంగా ప్రొటెక్షన్ చేయడానికి చూసిన వాళ్ళు కూడా టార్గెట్ పెట్టారు. ఇది మొత్తానికి అయితే రోజాకైతే షాక్ అట. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ, సూపర్ 6కు గుండు సున్నా. చంద్రబాబు సర్కారు మోసాలు, బడ్జెట్ కేటాయింపులపై వైఎస్ జగన్ ధ్వజం. 2 బడ్జెట్లు పెట్టిన హామీలను ఒక్కటైనా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నావా? నిరుద్యోగులకు ఏడాదికి 36,000 చొప్పున భృతి, ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి ఏడాదికి 18,000, ఉచిత బస్సు హామీలను పూర్తిగా ఎగ్గొట్టావు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, దీపం పథకాల కోతలు అరకొర కేటాయింపులే. పెన్షన్లకు బడ్జెట్లో 5,000 కోట్ల మేర కోత, ఇప్పటికే 4 లక్షల పెన్షన్లు ఎత్తివేత. సూపర్ 6 హామీలకు ఏడాదికి 79,867 కోట్లు అవసరం, కానీ బడ్జెట్లో ఇచ్చిన మాటికి 17,178 కోట్లేరట. మరి ఎంత చక్కగా సూపర్ 6 అమలు అయితే దీన్ని బట్టి అర్థమైంది. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలకి 79,867 కోట్లు అవసరం అవుతాయి, కానీ మీరు కేటాయించిన 17,179 కోట్లే. అంటే ఎన్ని అమలు అవుతాయి, ఎన్ని ఊడిపోతాయి, ఎన్ని సున్నాలు వస్తాయి అనేది దాన్ని బట్టి అర్థమైంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏ పథకాలు ఇవ్వద్దు, ఏ పనులు చేయొద్దని ఎలా చెప్తారు? ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? బాబు వ్యాఖ్యలపై గవర్నరు, జడ్జీలు ఆలోచించాలి అని చెప్పి చెప్తుండు. మొత్తానికి అయితే సూపర్ 6 గుండు సున్నా చుట్టించి చంద్రబాబు నాయుడు గారని జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ ప్రవేశపెట్టాక 4-5 రోజుల తర్వాత బయటకు వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ గుండు సున్నా చుట్టిన దాంట్లో ప్రధానంగా ఏంటంటే సూపర్ 6 హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి 79,867 కోట్లు అవసరం ఆ డబ్బులు, కానీ 17,179 కోట్లే కేటాయించినట్టు దాదాపు పావలా వంతు కూడా కేటాయించలే. కాబట్టి ఇది ఎటుపోతుంది, అసలు అమలు అయ్యే అవకాశం ఉందా అనేది చాలా అనుమానాలు ఉన్నాయి. ఇక అమలుకి వచ్చినప్పుడు దాని సంగతి తెలుస్తుంది. అన్నదాత సుఖీభవన, లేదా మహిళలకి తల్లికి వందనమా, ఇట్లాంటివన్నీ మేము మే నుంచి జూన్ నుంచి అమలు చేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు నమ్మాలనేది ఈ డబ్బులు కేటాయింపుల్లో అయితే కనపట్టలే. రేపు అమలు చేసేటప్పుడు ఏమైనా కనపడిద్దని చూడాలి. మొత్తానికి అయితే బాబు సర్కారు మోసాలు, బడ్జెట్ కేటాయింపులు వైఎస్ జగన్
చెప్పిండు. ఇంకోటి నిరుద్యోగులకు ఏడాదికి 36,000 బాకీ ఉన్నావు అది చెప్పాలి. మహిళలకు ఆడబిడ్డ నిధికి కూడా 18,000 ఉన్నావు బాకీ ఉన్నావు అది కూడా ఇవ్వాలని చెప్పి. ఇంకోటి పెన్షన్లకు 5,000 కోట్లు తక్కువ కేటాయించాడు. 32,000 కోట్లు అవసరం అయితే 27,000 కోట్లు కేటాయించాడు. ఆ కేటాయించిందంటే దాంట్లో కోత స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే 4 లక్షల పెన్షన్లు తొలగించడం, ఇంకెన్ని తొలగిస్తావు అనేది ఒక ప్రశ్న వేసిండు. ఇంకోటి అప్పులపైన కూడా అవే అబద్ధాలు, మోసం చేయడంలో చంద్రబాబు పిహెచ్డీలు రీసెర్చ్లు చేసిండు అని చెప్పి వైఎస్ జగన్ చెప్తుండు. వ్యవస్థలు ధ్వంసం, మిర్చి రైతుల విషయంలోనూ గారడీ మోసాలు చేసిండు తప్ప ఏమీ లేదు అని చెప్పి చెప్తుండు. రైట్, ఇది ఒక వార్త. అయితే 5 ఎమ్మెల్యేలు పక్కన కూర్చున్న చంద్రబాబు ప్రతిపక్ష హోదా ఇచ్చాం, 10 మందిని లాగేద్దామని మా వాళ్ళు అన్నారు, నేనే వద్దన్నా. వైఎస్ జగన్ చెబుతుండే ఏం మాట్లాడతావో మాట్లాడు అని మైక్ ఇచ్చాం. ఇప్పుడు శాసనసభలో ఉన్నవి 2 పక్షాలు, ప్రజల గొంతుకు వినపడకూడదని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. 5 ఎమ్మెల్యేలు మీ పక్కన కూర్చున్నా ఇలా ప్రతిపక్ష హోదా ఇచ్చినా అని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. కానీ 5 ఎమ్మెల్యేలు లేరు, ఆయన 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి ఎలిజిబిలిటీ ఉంది, ప్రతిపక్ష హోదా ఎలిజిబిలిటీ ఉంది. మరి 5 అనేది జగన్మోహన్ రెడ్డి ఏ పద్ధతిలో చెప్పిండి, ఏ లెక్కలో చెప్పిండి తెలియదు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పారు గుంజుదాం అందరినీ, ప్రతిపక్ష హోదా పోద్దని. ఆ గుంజుడు కార్యక్రమం పెడితేనే ప్రజాస్వామ్యం పైన కత్తి పెట్టినట్టే కదా, అది తప్పు కదా. సరే గుంజలేదు, అది వేరే విషయం. గుంజలా ఆయన ప్రతిపక్ష హోదాని 5 సంవత్సరాలు అనుభవించిండు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇలా వాళ్ళు అనేది ఏంది, మీకు సంఖ్య లేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంఖ్య లేదు. సంఖ్య లేనప్పుడు రాజ్యాంగం ప్రకారం ఇవ్వటం కుదరదు. ఒకవేళ స్పీకర్ విచక్షణాధికారం ఉపయోగించి ఇస్తే ఇవ్వచ్చు. ప్రభుత్వం కూడా సరే మన ప్రశ్నించే ఒక గొంతు కావాలనుకుంటే ఇవ్వచ్చు. ఎందుకంటే ఢిల్లీలో ఇచ్చారు, 70 సీట్లు ఉన్న ఢిల్లీలో 3 సీట్లు వచ్చిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇలా 11 సీట్లు ఉన్నాయి కాబట్టి ఇవ్వచ్చు, తప్పులేదు. ప్రజల గొంతుగా ఉండాలి, ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు కావాలి అన్నప్పుడు ఇవ్వచ్చు. లేదు మనమే కూర్చొని పొగుడుకుందాం అసెంబ్లీని, ప్రజల సొమ్ముతోనే అసెంబ్లీ నడిపి అక్కడ మన పొగడతలకి మన సన్మానాలకి పెట్టుకుందామంటే ఇవ్వకపోవచ్చు. దాంట్లో అది ఇస్తారనేది మనం ఆశించడానికి కూడా లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి. హామీలకు చిల్లు ఆడబిడ్డ నిధి 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు నెలకు 1,500 చొప్పున 18,000. ఈ లెక్కన 1.80 కోట్ల మందికి ఏడాదికి 32,400 కోట్లు ఇవ్వాలి. మరి బడ్జెట్లో ఎంత ఇచ్చావు, బోర్డు సున్నా అని సూటిగా దాని గురించి అడిగింది. యువగళం, రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు నెలకు 3,000 ఇస్తానన్నావు, ఒక్కొక్కరికి ఏడాదికి 36,000 చొప్పున 7,200 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఏమి ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఏమి ఇచ్చినావు అంటే సున్నానే ఇచ్చిండు. ఇవన్నీ సున్నాలే. ఉచిత బస్సు సున్నా, 50 ఏళ్లకి పెన్షన్ సున్నా, తల్లికి వందనం 13,112 కోట్లు ఇవ్వాలి, కానీ ఇచ్చింది 8,278 కోట్లే. అన్నదాత సుఖీబాబుకి 10,717 కోట్లు అవసరం అయితే 6,300 కోట్లు ఇచ్చినావు. దీపం పథకానికి 4,000 కోట్లు అయితే 865 కోట్లు ఇచ్చినావు. ఇదంతా ఎగ్గొట్టే కార్యక్రమాలే కనపడుతుందని కొన్ని స్కీములు కూడా స్పెసిఫిక్గా చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు. ఇది ఒక వార్త. త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రావిజన్ బిల్లు, దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించా. నియోజకవర్గాల పునర్విభజన నిరంతర ప్రక్రియ, జనాభాను పెంచాలన్నది ఇప్పటి విధానం. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటూ నియోజకవర్గాల పునర్విభజన కంటిన్యూషన్ ప్రాసెస్ అట. సరే ఆ కంటిన్యూషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా మాట్లాడాలి, కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఇంకోటి, కూటమి ప్రభుత్వంపై రైతన్న ఆగ్రహం, మిర్చి క్వింటాకు 20,000 ధర నిర్ణయించాలి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిధులు కేటాయించాలి, ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకోవాలి. రైతుల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేశారట. కూటమి ప్రభుత్వంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంట్లో ప్రధానంగా మిర్చి ధర గురించి. మిర్చి ధర 11,700 చిల్లర ఉంటే దానికి తక్కువ అయితే మేము కొంటామన్నారు. కానీ రైతులు అడుగుతుంది కనీసం 20,000 ధర ఉండాలి, 20,000కి తగ్గకుండా అవసరమైతే ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటున్నారు. అసలు ఈ 11,000 ఎక్కడి నుంచి వచ్చిందో 11,700 తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు లెటర్లో కూడా రాసిండు 11,600 ధర ఉంటేడు చేయండి అని. మరి ఇది ఆలోచించి రాశారా, ఏం చేశారు, ఏం కథ, కానీ అదే ఫిక్స్ అయింది. ఇలా వీళ్ళు చేసిన మిర్చి కోసం ఏదో చేస్తున్నట్టు చేసిన డ్రామా అంతా ఎక్కడా ఫలించలే, ఎక్కడా కూడా రైతులకు ఉపయోగకరంగా లేదు. దానిపైన 20,000 కనీసం 20,000 ధర నిర్ణయించాలి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని చెప్పి రోడ్ల పైనకి వచ్చారు రైతులు. రైట్. ఇది సాక్షికి సంబంధించి.
ఇదంతా నిన్న ప్రెస్ మీట్ గురించి ఇచ్చారు. గుంతకల్లో పరువు హత్యట. కుటుంబ పరువు కోసం కన్న కూతుర్ని కడతీర్చిన తండ్రి. లవ్ చేసిందట ఈ అమ్మాయి భారతి. వద్దంటే వింటలేదని తండ్రి ఆ అమ్మాయిని ఉరి వేసుకోవడానికి ప్రోత్సహించి ఉరేసుకుంటాడు చేసి ఉరేసుకున్న తర్వాత పెట్రోల్ పోసి కాలబెట్టిండట వాళ్ళ ఇంటి ముందే. ఇది నిన్న గుంతకల్లో కుమార్తె ప్రేమ వ్యవహారం కారణంగా కుటుంబ పరువు మర్యాద కలిసిపోతున్నాయనే ఉద్దేశంతో కన్న కూతురును కడతీర్చాడు తండ్రి. అనంతపురం జిల్లా గుంతకల్లో 5 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గుంతకల్లు పట్టణంలో తిలకనగర్లో నివాసం ఉంటున్న తుపాకుల రామాంజనేయులు, సావిత్రి దంపతులు 4 కుమార్తెలు. హోటల్ నిర్వహణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 3 కుమార్తెలకు ఇదివరకు వివాహం చేశారు. చివరి కుమార్తె భారతి 20 సంవత్సరాలు ఉంటాయి. కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాల డిగ్రీ చదువుతుంది. ఈమె ఇంటికి సమీపంలో ఉంటున్న యువకుడిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిస్తూ వచ్చారు. ఎంతకు వారి మాట వినని భారతి చావనైనా చేస్తాను కానీ ప్రేమించిన యువకుడిని మర్చిపోలేని తెగేసి చెప్పింది. నిర్మానుష ప్రాంతంలో ఘాతుకం చేశారట. తండ్రి తీసిపోయి చంపేసిండట. చెట్టుకు ఊరేసి చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టిండట. రైట్. పిల్లల్ని బెదిరిద్దామని మెడకు చున్నీ బిగించుకుందట. తల్లి మృతి చెందింది. ఘర్షణ పడుతున్న కుమారులను బెదిరిద్దామని మెడకు చున్నీ బిగించుకున్న ఓ మహిళ ముడి బిగుసుకుపోయిందట. ఊపిరాడకు మృత్యువాత పడిన ఘటన ఒంగోలు నగరంలో బుధవారం చోటు చేసుకుంది. ధారావారి తోటలో కందుకూరి వెంకట్రావు, లక్ష్మీభావాని 34 సంవత్సరాల టంకి దంపతులు నివసిస్తున్నారు. వారికి 2 కుమారులు, ఒక కుమార్తె కూడా ఉంది. భవానీ నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. మంగళవారం ఇంట్లో ఉన్న సమయంలో భవానీ 2 కుమారులు ఘర్షణ పడుతున్నారు. ఎంత వారించినా అయినకుండా నెట్టుకుంటున్నారు. దాంతో కుమారులు ఇద్దరిని బెదిరిద్దామని గదిలోకి వెళ్ళి మెడకు చున్నీ బిగించుకుంది. అనుకోకుండా ముడి బిగుసుకుపోయింది. ఊపిరాడక చనిపోయిందట. పిల్లలు ఇంట్లో కొట్టుకుంటున్నారని తల్లి పోయి ఊరేసుకుందట. ఏం సందేశం ఇస్తారు పిల్లలకి? పిల్లలు కొట్టుకుంటే ఊరేసుకుంటారా మీరు? పిల్లలకి ఒకళ్ళు నిజంగానే మీరు బెదిరియటానికి వేసుకున్నారు, సరే అది ఉచ్చుపడ్డది, చనిపోయారు. అసలు నిజమైన అబద్ధమైన అట్లాంటివి చేసేది? అవసరమైతే బరక తీసుకున్నాడు పీగులు వేకాలి తప్ప ఇట్లా చేసి నేను ఊరేసుకుంటా అంటే వాడు కూడా రేపు ఏదన్నా బెదిరియటానికి పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కదా చివరికి. కానీ దురదృష్టవశాత్తు పాపం ఆమె ఆ ఉచ్చు గట్టికి తీసుకున్నారు, చనిపోయింది. ఇది ఒంగోలులో. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్న పూజారి నుంచి ఆశించడం సరికాదు. పునరావృతం అయితే సభ్యులు నిర్ణయానికి వదిలేస్తా. జగన్ ఆరోపణలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు రూలింగు. సభాహక్కుల కమిటీకి పంపాలన్న మంత్రులు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే ప్రత్యేక హోదా కావాలి, స్పీకర్ ఇవ్వట్లేదని నా పైన ఆరోపణలు చేస్తాడు. ఇది కరెక్ట్ కాదు, మొదటి తప్పు కింద క్షమిస్తాను, లేదంటే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని బెదిరించినట్టే ఉంది, వార్నింగ్ ఇచ్చినట్టుంది. అంటే ఢిల్లీలో ఇచ్చారు, మాకు ఇవ్వాలి, 11 మంది మెంబర్లు ఉన్న ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇస్తేనే వస్తా అసెంబ్లీకి అని ఆయన అంటున్నాడు. కానీ నేను పూజారిని, అసలు దేవుడే కనికరించినప్పుడు పూజారి ఏం చేస్తాడు? దేవుడు వరం ఇస్తే కదా పూజారి ఇయటానికి. దేవుడు వరం ఏంటంటే 18 సీట్ల కంటే ఎక్కువ వచ్చి ఉంటే, రాజ్యాంగం ప్రకారం కావాల్సిన 10% కంటే ఎక్కువ సీట్లు వచ్చి ఉంటే దేవుడు వరం ఇచ్చినట్టు అయితే నేను కూడా ఇద్దును. కానీ నీకు రావటమే దేవుడు 11 సీట్లు ఇచ్చాక నేనేం చేస్తా? చట్ట ప్రకారం ఇయ్యనప్పుడు నేను చేసేది ఏం లేదు, ఇది తప్పు, మొదటి తప్పు కింద క్షమించి వదిలేస్తున్నా అని చెప్పి పూజారిని ఆశించడం కరెక్ట్ కాదు అని చెప్పి రూలింగ్ ఇచ్చారు నిన్న. దీనిపైన చర్చ జరిగింది అసెంబ్లీలో. ప్రతిపక్ష హోదా ఇవ్వటం ఎట్లా అనే దానిపైన చర్చ జరిగితే దాని సభ్యులకే నిర్ణయానికి వదిలేస్తాయిగా, నెక్స్ట్ టైం జరిగితే మటుకు ఒప్పుకోనండు. ప్రభుత్వ సేవలపైన సర్వే అట. పథకాలను అందుతున్నాయా? పెన్షన్ ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా? ఉచిత గ్యాస్ సిలిండర్ అందుతుందా? అన్న క్యాంటీన్లో భోజనం ఎలా ఉంది? కీలక అంశాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. అందులో భాగంగానే అభిప్రాయ సేకరణ. 11 విభాగాలపైన IVRS సర్వే. ప్రభుత్వ సేవలపైన సర్వే చేశారట. ఇచ్చే సేవలు అంటే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లకు సంబంధించి, ఉచిత గ్యాస్ సంబంధించి, పెన్షన్లు సంబంధించి అందుతున్నాయా? ఆ 3 ప్రధానంగా. కానీ అడగాల్సింది ఏంది? అన్నదాత సుఖీభవ వస్తుందా? తల్లికి వందనం వస్తుందా? ఏమనుకుంటున్నారు రాకపోతే? నేతన్న హస్తం వస్తుందా? EBC నేస్తం వస్తుందా? విద్యా కానుక, విద్యా దీవెన ఇట్లాంటి నిధుల గురించి అసలు ఏమనుకుంటున్నారు? మనం ఇయ్యలేదని IVRSలో తీసుకుంటే బాగుంటుంది. అది ఇప్పుడు ఇచ్చేవాటి గురించి అడగటం కాదు, ఇవ్వకుండా మనం సూపర్ 6లో పెట్టి ఇవ్వలేకపోయినాం, వాటి గురించి అసలు ఏమనుకుంటున్నారు అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటే ప్రభుత్వానికి కరెక్ట్గా వస్తుంది. ఈ పెన్షన్ ఇంటి వద్దకు వచ్చేది వస్తూనే ఉండి ఇంకేం చెప్తారు? వస్తుందనే చెప్తారు.
గ్యాస్ సిలిండర్ ఇస్తానేమన్నా ఇస్తుందని చెప్తారు. అన్న క్యాంటీన్లో నడుతున్నాయి. కానీ అవి కాదు కదా మేజర్ స్కీములు మీరు అన్న వాటిని. మనస్తాపంతో నిద్ర మాత్రలు వేసుకున్న ఆత్మహత్యకు ప్రయత్నించలేదని సింగర్ కల్పన నిన్న మాట్లాడారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని, సూసైడ్ అటెంప్ట్ చేసిందని రకరకాల ప్రచారం లేదు లేదు అట్లాంటిది ఏం లేదు. మనస్తాపానికి గురైన ఓవర్ డోసులో మత్తు మాత్రలు మింగిందట, నిద్ర పట్టట్లేదని. దానివల్ల తప్ప ఎట్లాంటిది ఏం లేదని వాళ్ళ కూతురు మొన్న బయటకు వచ్చి అట్లాంటిది లేదంది. నిన్న తల్లి కూడా మనస్తాపంతోనే నిద్ర మాత్రలు మింగినని ఆమె చెప్తుంది. ఆ మనస్తాపానికి కారణం ఏందనేది చెప్పలే. ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, వివేక హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మ్యాన్ రంగాన మృతి చెందిండట. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ అయిన రోజు వాచ్మెన్గా రంగయ్య అనే వ్యక్తి అక్కడ ప్రత్యక్ష సాక్షి అనమాట. ఆయన ఉన్నాడు. ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ నిన్న చనిపోయిండు. ఇంతకుముందు కూడా ఒకళ్ళిద్దరు సాక్షులు చనిపోయారు. మొత్తానికి కేసుకి ప్రత్యక్షంగా ఉండాల్సిన సాక్షులేమో అప్పుడప్పుడు ఈ అనారోగ్యంతో చనిపోతారు. కేసు మటుకు ముందు పట్టలేదు. మరి ఏమవుతుందో కానీ ఇది ఒక వార్త. రంగయ్య చనిపోయిందట. కేసులో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సాక్షి చనిపోయింది కదా, మెయిన్ కీలకమైన ఐ విట్నెస్ అన్నట్టు ఆయన. రైట్. మరో మహిళతో ఎంఆర్ఓ అక్రమ సంబంధం అట. టీడీపీ గ్రీవెన్స్లో భార్య ఫిర్యాదు చేసింది. భూ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా పలువురు వినతి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో తహసీల్దార్గా పనిచేస్తున్న కొండారెడ్డి చిరంజీవి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తనను ఇబ్బందులు పెడుతున్నాడని తహసీల్దార్ భార్య, ఆమె బంధువులు టీడీపీ ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తన పేరు మీద బ్యాంకులో రుణాలు తీసుకొని కిస్తీలు కూడా కట్టకుండా తనపై ఆర్థిక భారం మోపి ఆ మహిళకు సొంత ఇల్లు కొనిపెట్టాడని, అతని ప్రవర్తన మారేలా అతనిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని న్యాయం జరిగేలా చూడాలని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం మాజీ మంత్రి కేఎస్ జవహరు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వీళ్ళంతా ఉన్నారట. వాళ్ళకి ఇచ్చిందట. ఇక ఎంఆర్ఓలకు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంఆర్ఓ పనిచేస్తుందట మార్కాపురంలో కొండారెడ్డి చిరంజీవి. వేరే మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడ, ఆమెకు ఆస్తులు ఇండ్లు కొనిపెడుతుండట. అసలు చేసుకున్న భార్యను వదిలేసి అసలు ఆమెకు ఆర్థికంగా భారం పడేటట్టు ఆమె పైన లోన్లు తీసుకొని కిస్తీలు కట్టట్లేదు. వానిపైన చర్య తీసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళ పైన చర్య తీసుకోవాలి వాస్తవంగా. అది తీసుకుంటేనే ఈ ప్రజా గ్రీవెన్స్, టీడీపీ గ్రీవెన్స్కి అర్థం ఉంటుంది. వాడు ఓడో కానీ. రైట్. ఇది ఆంధ్రజ్యోతి. చూద్దాం. కబ్జాలకు కళ్ళెమట, భూ ఆక్రమణలపై ఉక్కుపాదం, నిషేధ బిల్లు ఆమోదించండి అమిత్ షాకి చంద్రబాబు వినతి. నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలతోనూ భేటీ. అమరావతికి 8 వరుసల ఓఆర్ను ఆమోదించాలని అభ్యర్థన. నదుల అనుసంధానానికి కేంద్ర సహకారం కోరి సీఎం. ఇది భూ కబ్జాలకు ఆయన కళ్ళెమట. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెలియదు. ఢిల్లీని మించి జగన్ అవినీతి. 25 ఏళ్ల వరకు మద్యం ఆదాయం తాకట్టు. జగన్ అవినీతితో పోల్చితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్నదే. జగన్ కేజ్రీ ప్రయోగాలు విఫలం. జనాభా పెరుగుదల రాజకీయ సమస్య కాదు. ఏపీ ప్రజలు పూర్తిగా మావైపే. పట్టభద్రుల ఫలితాలే నిదర్శనం. ఢిల్లీలో సీఎం చంద్రబాబు చెబుతుండు. ఢిల్లీని మించి జగన్ అవినీతి ఉందట, మద్యం అవినీతి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయినప్పుడల్లా మరి రాష్ట్ర సమస్యలు ఏం మాట్లాడుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డిని ఒత్తిడి చేయాలి, జగన్మోహన్ రెడ్డి కేసులు బయట తీయాలి, ఇది చేసిన అది చేసినట్టుగా వాళ్ళు ఎంటల్లా ఈ చెవుతో ఈ చెవుతోనే వదిలేస్తున్నారు అమిత్ షా, మోడీ అనిపిస్తుంది నాకైతే. ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ ఏపీలో ఉంది, జగన్మోహన్ రెడ్డి చేసిండు అంటాడు. వాళ్ళు అసలు పట్టించుకోవట్లే. మరి ఢిల్లీ నుంచి లిక్కర్ స్కామ్ ఉంటే దాదాపు 10 నెలలు కావుతుంది. అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ కూడా వచ్చి ఎందుకు గింత కూడా కదలట్లే? 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకొని సెకీ ఒప్పందాలకి సంతకం పెట్టిండు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. మరి దానిపైన ఎందుకు కదలట్లే? ఇవన్నీ మొత్తుకుంటున్నాడు. పోయి లోపల పోయి అసలు రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా లోపటేయాలి, ఇరుకును పెట్టాలి, కేసులు పెట్టాలని అడుగుతుండు. కానీ మోడీ, అమిత్ షా ఈ చెవుతోని ఈ చెవుతోని వదిలేస్తాను. ఆయనకి అంతుపట్టిన అంశం అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంతుపట్టింది, అర్థం కాంది, అయోమయమైందంటే అదే. ఏంది అసలు పట్టించుకోవట్లే? నా ఎంపీల పైన ఆధారపడే ప్రభుత్వం ఉంది, నన్ను పట్టించుకోవట్లే, నేను చెప్పే మాటలను పట్టించుకోవట్లే. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, లంచగుండి నేను లోపటేయాలంటే వేయరు. ఎందుకు వేయట్లేదు? నా ఇంటికి వస్తే కూడా పెద్ద పెద్ద భవంతులు కట్టిండు, 300 గదులతో బెంగళూరులో ఇల్లు కట్టిండు, రిషికొండలో ఇల్లు కట్టిండు అని చెప్తే కూడా వింటలే అని చెప్పి ఆయన మొత్తుకుంటుండు. నువ్వు చెప్పేయని మాకు తెలుసులే, మా కథ మాకుంది,
మా ఇన్ఫర్మేషన్ మాకుంది, నీ కథ నీ 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 ఇన్ఫర్మేషన్ ఆయన ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉందని అమిత్ షా మోడీ వాళ్ళ హావభావాలు చూస్తే అది తెలుస్తుంది. ఈయన అక్కడ డేకట్లే. అంటే జగన్మోహన్ రెడ్డి విషయం కాడికి వచ్చినప్పుడు కేసుల విషయం ఇంకోటి చెప్తే వాళ్ళు పెడచెవిని పెడుతున్నారు. ఈయనకు అది మింగుడు పడినే వారం అయింది. నిన్న పోయి మళ్ళా చెప్పిండు ఢిల్లీలో, ఢిల్లీని మించిన జగన్ అవినీతి ఉంది, దాన్ని పట్టుకోండి అని. ఇక వాళ్ళే సార్లే పో అనేట్టు ఉంది. రైట్. నియోజకవర్గాల పునర్విభజనను 30 ఏళ్లు వాయిదా వేయాలి లేదా 1971 జనాభా ప్రాతిపదికన చేయాలి. తమిళనాడు అఖిలపక్ష భేటీ ఏకగ్రీవ తీర్మానం. దక్షిణాది ఎంపీలతో ఉమ్మడి కార్యాచరణ కమిటీ. పునర్విభజనతో దక్షిణాదికి పెనుముప్పు అని స్టాలిన్ చెబుతుండు. దేశాన్ని హిందీయాగా మార్చే కుట్ర జరుగుతుందని కమల్ హాసన్ చెప్పిండు. నియోజకవర్గాల డీలిమిటేషన్ని 30 ఏళ్ళు వాయిదా అనేయండి, లేదంటే 1971 జనాభా లెక్కలను తీసుకోండి, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చాలా స్ట్రాంగ్ కౌంటర్ నిన్న ఇచ్చిండు స్టాలిన్ గారు అఖిలపక్ష సమావేశంలో. చూడాలి ఏం జరిగింది. ఇంకోటి 14 కిలోల 200 గ్రాముల బంగారం నడువు కట్టుకుందట ఏమో సినిమా నటి. బెంగళూరులో కన్నడ నటి రన్య అరెస్టు. రన్యారావు ప్రముఖ కన్నడ నటి, అంతేకాదు పోలీసు ఉన్నతాధికారి కుమార్తె కూడా. ఏడాది కాలంలో 30 సార్లకు పైగా గల్ఫ్ దేశాలకు వెళ్ళి వచ్చారు. బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడల్లా ఓ ప్రోటోకాల్ అధికారి ఆమెకు ఎస్కాట్ కల్పించి సెక్యూరిటీ చెక్ లేకుండా బయటకు తీసుకొచ్చేవారు. అక్కడ నుంచి ప్రభుత్వ వాహనంలో దర్జాగా వెళ్ళిపోయారు. సోమవారం రాత్రి కూడా రాన్యారావు అలాగే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే క్రమంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ బృందం అడ్డుకుందట. సోదాలు చేస్తే ఆమె నడుము కట్టుకొని అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల 200 గ్రాముల బంగారం దొరికింది. దీని విలువ 12,56,00,000 అంచనా వేశారు. తర్వాత బెంగళూరులోని ఇంట్లో కూడా సోదాలు చేశారట. ఆమె ఇంట్లో మొత్తానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఉండట, వాళ్ళ పోలీస్ అధికారి కుమార్తె అట, ఉన్నతాధికారి కుమార్తె ప్లస్ నటురాలు. కాబట్టి ఎక్కడా కూడా చెక్కు లేకుండా బయటకు వచ్చేదట ఎస్కాట్ తీసుకొని. ఇప్పటికీ చాలాసార్లు 30 సార్లు పోయిందట. అంటే 30 సార్లు ఇదే చేసినట్టుంది. ప్రతిసారి ఒక 15 కేజీలు బంగారం తెచ్చినట్టుంది. అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముకుంటుంది. అక్కడ తక్కువ కొద్ది కాబట్టి మొత్తానికి నిన్న పట్టుకొని మొత్తం గక్కిచ్చే ఏర్పాటు చేస్తున్నట్టుంది. అక్కడ నుంచి ఇక ఆమె విషయాలు రేపు వస్తాయి బయటికి. సినిమా నటి వీళ్ళకు కూడా ఏం పోయే కాలం వచ్చింది. సినిమాలు చేసుకునే కాడికి చేసిపోయి ఈ స్మగ్లింగు ఈ చేస్తానంటే మరి ఏం అర్థం చేసుకోవాలి వీళ్ళని? ప్రజలు కాదన్న హోదాని స్పీకర్ ఇవ్వలేరు. దేవుడు ఇవ్వని వరాన్ని పూజారి నుంచి ఆశించడం పొరపాటే. ప్రతిపక్ష నేత హోదాపై జగన్ అన్ని సంధి ప్రేలాపాలు. స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభాహక్కుల ఉల్లంఘనే. అయినా క్షమిస్తున్నా. దుష్ప్రచారాన్ని తెరదించేందుకే రూలింగ్ ఇస్తున్న శాసనసభాపతి అయ్యన పాత్రుడు స్పష్టీకరణ. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా నేను ఇచ్చా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే హోదా ఇవ్వాలని రూల్ లేదు. వైకాపా వాళ్లకు పథకాలు ఇవ్వొద్దని చంద్రబాబు సీఎం పదవిలో చంద్రబాబు సీఎం పదవిలో కొనసాగడం ధర్మమేనా? పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువట. నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రెస్ మీట్లో కీలకమైన వ్యాఖ్య చేసిండు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన. పవన్ కళ్యాణ్ స్థాయిని వ్యక్తిగతంగా దిగజార్చే ప్రయత్నం చేసిండు. మరి ఎందుకు ఆ మాట తీసుకోవాల్సి వచ్చింది? వ్యక్తిగతమైన దూషణ తెలియదు కానీ పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. ఇది అంటే రాజకీయాల్లో వ్యక్తిగత దూషణ కరెక్ట్ కాదు. వ్యక్తిగత దూషణల వల్ల రాజకీయంగా డ్యామేజ్ అయ్యేది తప్ప లాభం కాదు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనేది ప్రజలు నిర్ణయిస్తారు, మీరు కాదు నిర్ణయించేది కదా. ప్రజలకు తెలవాలి ఆయన కార్పొరేటరా, ఎమ్మెల్యేనా, ఎంపీనా, మంత్రి అనేది. ఆయన ఎమ్మెల్యే గెలిపించారు, మంచి మెజారిటీతో గెలిచిండు. దాని తర్వాత ఇవాళ డిప్యూటీ సీఎం కొనడు. చైర్కైనా విలువ వేయాలి మనం. మీకు వ్యక్తి నచ్చకపోవచ్చు, ఆయన ఆ కుర్చీకి ఆ పదవికి హుందాతనం ఉంటుంది, దానికి విలువ ఇవ్వాలి. కానీ ఆయన నిన్న దాంట్లో మాట్లాడిండు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.